ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే అండి, నేను మీ కీర్తి. మీరు చూసేది సుమన్ టీవీ. 2025 ఇయర్ సూపర్ ఫాస్ట్ గా గడిచిపోయింది అనిపిస్తుంది. ఇక 2026 ఒక ఆశా జ్యోతిలాగా అందరం ఎదురు చూస్తున్నాం ఎలా ఉండబోతుందని. సో ఈ మధ్య కాలంలో టారో కార్డ్ రీడింగ్ అనేది ట్రెండింగ్ గా నడుస్తుంది కదా. మరి ద్వాదశ రాశుల వారికి త్రూ టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది 2026? టారో కార్డ్ రీడింగ్ మనకి గైడ్ చేయడానికి వనజ రామశెట్టి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ అమ్మా. ఎస్. సో ఇదంతా ఫస్ట్ టైం ఎవర్, నేనైతే ఫస్ట్ టైం టారో కార్డ్ రీడింగ్ మీ ముందు కూర్చున్నాను. సో లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ అబౌట్ ఇట్. టారో బేసిక్ గా ఏంటంటే ఎనర్జీ రీడింగ్ చేస్తాము. ఇది ఇండియాలో కూడా ఉండేది ఒకప్పుడు. మనం ఇప్పుడు జాతకాలు అవన్నీ ఎట్లయితే బిలీవ్ చేస్తామో అవి కూడా బిలీవ్ చేస్తాను. సో మనం రాసుల పరంగా కార్డ్స్ తీసే ముందు న్యూమరాలజీ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే. 2026 ఏంటంటే మనం అది క్లబ్ చేస్తే నంబర్ 1 వస్తుంది. ఓకే. సో చాలా మందికి ఏంటంటే నంబర్ 1 అన్నది చాలా లక్కీ నంబర్. ఓకే. నంబర్ 1 ఈజ్ ఆల్వేస్ గుడ్. మనందరికి నంబర్ 1 వస్తే చాలా సూపర్ గా ఫీల్ అవుతుంటాం, విచ్ ఇస్ ఆల్వేస్ మంచిదే, అందరికి మంచిదే. నంబర్ 1 గ్రహాల పరంగా చూసుకుంటే నంబర్ 1 రిప్రజెంట్స్ సూర్య భగవానుడు అనమాట. ఓకే. ఓకే. 1వ నంబర్ అంటే ఫస్ట్ గ్రహాధిపతి సూర్యుడు. ఒక ఫైర్, మామూలుగా ఒక ఎలిమెంట్ పరంగా చూసుకుంటే ఫైర్ ఎలిమెంట్ సూర్యుడు. పొలిటికల్ టర్బులెన్సెస్ 2026 లో పెద్ద లీడర్స్ కి ఒక ప్రమాదం రావడం అట్లాంటిది ఇండికేట్ చేస్తుంది. ఓకే. యంగ్ జనరేషన్ వాళ్ళు పొలిటికల్ గా బాగా ముందుకెళ్తారనమాట. చాలా చాలా ఉంటారు కదా, యంగ్స్టర్స్ అంటాం, యంగ్ బ్లడ్, వాళ్ళు ముందుకెళ్తారు. ఒక 2-3 పెద్ద లీడర్స్ కి కొంచెము ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు పొలిటికల్ గా ఉన్నాయి. ఓకే. మామూలుగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ గ్రూప్ డెత్స్ గానీ యాక్సిడెంట్స్ గానీ ఇవన్నీ ఇంకా కంటిన్యూ అవుతాయి 2026. అంతే, అది ఒక ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది అని లేదు. ఇంకా ఒక వార్ చూడొచ్చు మనము. ఓకే. టువర్డ్స్ మార్చ్ ఏప్రిల్లో కొంచెం చాలా టర్బులెన్సెస్ వస్తాయి. మనం జాగ్రత్త పడవలసిన విషయం 2026 లో ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా ఎక్కువైపోతాయి. ఇంకా కొత్త రకాలుగా ఇంకా ఎక్కువైపోయి మనీ లాసెస్ అవి ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ డిజిటల్ విషయంలో మీ ఫోన్స్ కానివ్వండి, మీ పాస్వర్డ్స్ కానివ్వండి, బ్యాంకింగ్ యాప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా కాషియస్గా, ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన సంవత్సరం 2026. ఓకే. ఇంకొక సజెషన్ ఏంటంటే చాలా మంది గోల్డ్ పెరిగిపోతుంది అనేసి గోల్డ్ కొని పెట్టుకుంటున్నారు బిస్కెట్ ఫామ్ లో. అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ని డివైడ్ చేసుకోండి. ఓన్లీ గోల్డ్ మీద, ఓన్లీ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏదన్నా ఒక ప్రమాదం జరగవచ్చు. వామ్మో, అది ఇన్వాలిడ్ కూడా అవ్వచ్చు ఒక పాయింట్ లో. కాబట్టి బీ కేర్ఫుల్. కొంచెం గోల్డ్, కొంచెం సిల్వర్, కొంచెం ఇన్వెస్ట్మెంట్, కొంచెం షేర్స్, కొంచెం వేరే అసెట్స్ అట్లాంటివి డివైడ్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే గోల్డ్ కొనేస్తే డెఫినెట్ గా గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ విల్ టచ్ 1.5. ఓకే. ఓకే. 1.5 టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 2026 1.5 వరకు వెళ్తుంది. కాకపోతే అందరు కలిపి అదే ఇందులోనే ఇన్వెస్ట్ చేసేయాలి, గోల్డ్ పెరిగిపోతుంది లేదు, ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయండి, వేరే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయండి, అట్లాంటివన్నీ చేసుకుంటే బాండ్స్ అవి ఇవి తీసుకుంటే ఇట్ విల్ బి ఫెయిర్ అన్నమాట. ఒకటే దాంట్లో ఇస్తే ప్రాబ్లమేటిక్ గా ఉండొచ్చు. ఓకే. సో ఇది ఓవరాల్ గా చిన్న బేసిక్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి 2026 లో అన్నది ఇది ఒక కీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి యాజ్ పర్ న్యూమరాలజీ. సో వనజ గారు, ద్వాదశ రాశిలో భాగంగా ఇక మకర రాశి వారికి ఎలా ఉంటుంది 2026? డెఫినెట్ గా ముందుగా మకర రాశి వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. టారో ఎనర్జీస్ మీకు ఎట్లా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. అందరికి బెస్ట్ కార్డ్సే రావాలి అని లోపల కోరుకుంటూ ఒక్కొక్క కార్డ్ తీస్తున్నారు. నిజంగానే, ఎందుకంటే బికాస్ మనందరికి ఏంటంటే అన్ని ఇయర్ ఏదో ఒక హోప్ తోటి ఉంటాం కదా, ప్రతి సంవత్సరం ఒక న్యూ బిగినింగ్ మనకి. సో ఈ ఇయర్ బాగుండాలి అని ఒక ఇది. ఓకే. మకర రాశి వాళ్ళకి ఏంటి అంటే ఓకే, ఓవరాల్ గా కార్డ్స్ మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి వీళ్ళకి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఇప్పుడు దాకా ఏంటంటే ఒక ఐసోలేషన్ లో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు దాకా అంటే నేను, నాది, ఎవరు లేరు, నా ప్రపంచం అన్నదాన్ని అంతే. సో ఆ ఐసోలేషన్ నుంచి కొంచెం బయటపడాలి వీళ్ళు.
ఓకే. నలుగురితోటి మాట్లాడాలి. మీకున్న ప్రాబ్లమ్స్ మీ దగ్గర వాళ్ళతో డిస్కస్ చేసుకునేలాగా ఉండాలి. లోపలే పెట్టుకొని మదన పడిపోతే అది కొంచెం చిన్న ప్రాబ్లం. కాబట్టి 2026 లో మీరు తీసుకోవాల్సిన రెజల్యూషన్ ఏంటి అంటే ఐసోలేషన్ నుంచి కొంచెం బయటకి రావాలి. రెండో ప్రపంచాన్ని చూడండి, అంతే, వేరే ప్రపంచాన్ని, ఇంకొక సైడ్ ఆఫ్ కాయిన్ అంటాం కదా, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడాలి. కొంచెం అసర్టివ్ గా, అంటే మీకు ఏం కావాలి అన్నది స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలి. ఏదో కథల రూపంలోనో పొడుపు కథల, కొంతమందికి అలవాటు ఉంటుంది, డైరెక్ట్ గా చెప్పరు, అట్లా చెప్తారు అనమాట. ఏదో పొడుపు కథలు మనం అర్థం చేసుకో. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అవతలాలకు అంత టైం లేదు, డీకోడ్ చేసి మీరు చెప్పింది అర్థం చేసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తే, బికాస్ అంత ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వరు. కాబట్టి ఇది పలానా నాకు కావాలి అంటే మీకు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా చెప్పేస్తే టైం సేవ్ అవుతుంది, వాళ్ళకి అవతల వాళ్ళకి అర్థం అవుతుంది, మీ పని అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో థర్డ్ కార్డ్ ఏం చెప్తుంది అంటే రిలేషన్షిప్స్ లో కొంచెం చిన్న అప్స్ అండ్ డౌన్స్, గొడవలు, ఓకే, మనస్పర్ధలు, ఇవి ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఏం చేస్తారంటే మీరు మీ భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రిలేషన్షిప్స్ అంటే ఎక్కువగా చూస్తే మనం వైఫ్ అండ్ హస్బెండ్ కన్సిడర్ చేస్తాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి మీకు వీలైతే ఈ సంవత్సరంలో అట్లీస్ట్ 1-2 సార్లు సత్యనారాయణ సంవ్రతం కలిసి చేసుకోండి. మీ ఇంట్లో అన్ని రకాలుగా శుభంగా ఉంటది. వేరే ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే అవి కూడా సాల్వ్ అవుతాయి. ఓకే, అది ఒకటి చేసుకోండి. తర్వాత ఏంటంటే లేడీ లక్ బాగుంది ఈసారి. అంటే మకర రాశిలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెము ఎదుగుదల కనపడుతుంది. మేజర్ గా కాకపోయినా కానీ ఇంతకు ముందు ఉన్న కొంచెం బెటర్మెంట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మకర రాశిలో ఉన్న లేడీస్, విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు, అంటే ఒబెసిటీ కానివ్వండి, థైరాయిడ్ ఇష్యూస్, ఇట్లాంటివి ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది. లైఫ్ స్టైల్ డిజీజ్ అనమాట. కాబట్టి మీ లైఫ్ స్టైల్ మీరు ఎంత ఫోకస్ చేసుకోగలిగితే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీకు ఇంకొక వార్నింగ్ సైన్ ఏంటి అంటే అనవసరంగా ఎటువంటి గ్యారంటీస్ లేకుండా ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వకండి. మీ ఫైనాన్సెస్ లో మీరు కేర్ఫుల్ గా ఉండాలి. ఫ్రాడ్ అయ్యే అవకాశాలు, మీరు ఫైనాన్స్ విషయాల్లో మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి మకర రాశి వాళ్ళకి. కాబట్టి ఆ విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. మీ సేవింగ్స్ సరిగా ఉండేలాగా చూసుకోండి. ఎవరికైనా మనీ ఇస్తుంటే వీడియో రికార్డ్ చేస్తారా, లేకపోతే సంతకాలు పెట్టించుకుంటారా, టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా ఉండేలాగా చూసుకోండి. గ్యారంటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. ఓకే, నో ష్యూరిటీ, గ్యారంటీలు, నథింగ్. ఈ సంవత్సరం జస్ట్ అలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండండి. కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా చూసుకుంటే బెటర్ ఇయర్. గ్రేట్ కాదు, బెటర్. ఓకే, స్టెబిలిటీ ఉంటది కొంచెం. ఓకే, పర్వాలేదు. 2025 కంటే 2026 ఓకే. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత సూపర్ రిజల్ట్స్ అయితే ఏమి రావు వీళ్ళకి. ఓకే, సో అదొకటి. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఈ ఇయర్ మొత్తం మీరు చేయాల్సిందల్లా ఈ సంవత్సరము దుర్గాదేవి ఆరాధనతో పాటు రాహు గ్రహ జపం ఎక్కువగా చేసుకోండి. ఓకే, రాహు జపం చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఏవైతే చిన్న మీ లైఫ్ లో వచ్చే చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మెల్లిమెల్లిగా సార్ట్ అవ్వడానికి ఈ రాహు జపం హెల్ప్ చేస్తుంది. ఓకే, రాహు రిలేటెడ్ పూజలు శనివారాలు అలా చేసుకోండి రెగ్యులర్ గా. రాహుకాలం పూజలు, రాహుకాలంలో నిమ్మకాయ దీపం పెట్టడాలు, ఇవన్నీ మనకి నార్మల్ ఆస్ట్రాలజికల్ గా చెప్తున్నాను. ఈ రెమెడీస్ అన్ని టారోలో అవన్నీ చెప్పరు, బట్ జనరల్ గా చెప్తున్నాను. మకర రాశి వాళ్ళకి ఈ ఎనర్జీస్ వస్తే ఏ పూజలు చేస్తే వాళ్ళకి బెటర్ గా ఉంటుంది అనేసి. కాబట్టి ఇలా రెగ్యులర్ గా ఈ పూజలు అవి చేసుకుంటే దుర్గాదేవి ఆరాధన, మీకు కూడా దుర్గాదేవి ఆరాధననే ఈ సంవత్సరం ఉంది. మీకు ఫేవరబుల్ కలర్ ఈ సంవత్సరము లైట్ గ్రీన్ కలర్, చిలకాకు పచ్చ అంటారు, ప్యారెట్ గ్రీన్ కలర్. సో ప్యారెట్ గ్రీన్ కలర్ ని వేసుకోవడం, వెళ్ళడం ఇట్లాంటివన్నీ ఉండవు. కాబట్టి ఫేవరబుల్ కలర్ అది అనమాట. మీరు కూడా కుబేర కుంకుమ ధరించి ఎక్కడికైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు కుబేర కుంకుమని ధరించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళకి 1 పేరెంట్ ఇష్యూ ఏదన్నా వస్తుంది అనమాట మకర రాశి వాళ్ళకి. ఓకే, హెల్త్ పరంగా కొంచెం డిస్ప్యూట్స్ ఏముండవు. హెల్త్ పరంగా వాళ్ళ పేరెంట్స్ గురించి కొంచెం ఎక్కువ ఆందోళన కలిగే సిచ్యువేషన్స్ కనపడుతుంది. కాబట్టి కొంచెం వాళ్ళ విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండండి. అట్ ద సేమ్ టైం మీ హెల్త్ గురించి కూడా మీరు చూసుకోవడం చాలా చాలా అవసరం. ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు మీకు 2026 లో. కూల్ గా, కంపోస్ట్ గా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లు అవి మాట్లాడుకోకుండా ఇట్లాంటివన్నీ చిన్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, లైసెన్స్ లేకుండా బండి నడపడాలి, ఇట్లాంటివన్నీ చేయొద్దు. ఎందుకంటే మీకు
ఈ చలాన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కంట్రోల్డ్గా కొంచెం సేఫ్గా ఉండే ఇయర్ మీకు ఇది. కాబట్టి మీ సేఫ్టీని కూడా ఫస్ట్ మీరు చూసుకుంటే సరిపోతుంది. ఎస్. ఓకే, మీకు ఫేవరబుల్ నంబర్ 3 ఈ ఇయర్. 3 నంబర్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్. ఎస్. సో మకర రాశి వారికి అలర్ట్ మెసేజెస్ మీకోసం టారోని ఆస్ట్రాలజీతో మిక్స్ చేసి మరి రెమెడీస్ చెప్పారు. సో ఆ చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి, లైఫ్ లో బాగుంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ మ్యామ్.